మన దేశంలో మనోభావాలు దెబ్బతిన్నట్ల మన తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ ప్లేస్లు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు వాళ్ళ కోసం వాళ్ళు బతకరు. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో ఇదే ఆలోచనలతో బతుకుతారు. ఇక అసలు ముచ్చట గమ్మత్తైన బర్త్డేల ముచ్చట. ఒక 5-6 గ్రూప్ ఉన్న ఫ్రెండ్స్ లా ఒకడు గట్టిగా ఉన్నోడు ఉంటాడు, పైసలల్లా గట్టిగా ఉన్నోడు. వాని బర్త్డే ఇంకో 4-5 రోజులు ఉన్నదనంగా ఈ గ్రూప్ లో ఎవరికి ఆ బర్త్డే గుర్తుండదు, కానీ వాడే మాట ముచ్చట్లల్లో ఆ బర్త్డే గుర్తొచ్చేటట్టు చేస్తాడు. చేసి ఈ 4 రోజులు, ఆ బర్త్డే ముందు 4 రోజులు వీళ్ళందరినీ అందుబాటులో ఉంచుకుంటాడు. వాని బండి ఇస్తాడు, అవసరం ఉంటే పైసలు ఇస్తాడు, ఇంకా అవసరం అయితే వాళ్ళకు మందు కూడా పోయించి ఈ 4 రోజులు అందుబాటులోనే ఉంచుకుంటాడు. ఇక అసలు రోజు స్టోరీ స్టార్ట్ అవుతుంది. బర్త్డే ముందు రోజు ఏం చేస్తాడు, వీని పైసలు ఇచ్చే కేకు, తల్వార్లు, క్రాకర్స్, ఫైర్ క్రాకర్స్, శాల్వాలు అన్ని తెప్పించుకొని అన్నిటితోటి వాళ్ళందరూ కలిసి వీని బర్త్డే సెలబ్రేట్ చేసినట్టు ఒక బిల్డప్ సీన్ క్రియేట్ చేసి కేక్ కట్ చేస్తాడు. కేక్ కట్ చేసి ఆ ఫోటోలు మొత్తం మనోడి స్టేటస్లలో పెట్టుకుంటాడు. ఇక అదే రోజు నైట్ పూట ఈ మన తొట్టి గ్యాంగ్ పోయి మనోడి కోసం ఫ్లెక్సీలు తయారు చేయిస్తారు. ఇక ఆ ఫ్లెక్సీలు అసలు ముచ్చట ఏంటంటే ఆ ఫ్లెక్సీలు కూడా వీని పైసలతోటే కొట్టిస్తారు. ఆ ఫ్లెక్సీలు మన వాళ్ళు రాత్రిపూట పోయి మొత్తం కట్టేస్తారు. ఇక తెల్లారు పోయి మనోడు ఫ్లెక్సీలు చూసుకుంటా అంటాడు. ఆ ఫ్లెక్సీలు ఏముంటది, మన బడే మియాగాని ఫోటో పెద్ద ఫోజ్ తోటి ఉంటది, కింద మన చోటే మియాగాళ్ళందరి పాస్పోర్ట్ సైజులలో ఫోటోలు ఉంటాయి. ఇక ఆ ఫ్లెక్సీల మీద రాస్తారు ఇక కొటేషన్లు. అన్నా అని పిలిస్తే నేనున్నా అనే అన్నకు, ఉదయించే సూర్యునికి, నిద్రించే చంద్రునికి, ఇట్లా వింత వింత కొటేషన్లని రాసి మన బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. ఇక ఊరికన్నా ముందే మనోడు నిద్రలేసి ఆ ఫ్లెక్సీలు అన్నిటి చెక్ చేసుకొచ్చుకుంటాడు, మంచిగా కట్టిల్లా లేదా అని. చెక్ చేసుకొచ్చుకొని మంచిగా అవన్నీ స్టేటస్లు పెట్టుకుంటాడు. జనాలంతా వాని ఫ్లెక్సీలను చూస్తాలా లేదా అని పొద్దున్నంక వాడు దూరం నుంచి అవి చెక్ చేసుకుంటూనే ఉంటాడు. ఇక లాస్ట్ కి ఏం చేస్తారంటే ఆ రోజు మనం వాట్సాప్ స్టేటస్ ఎట్లుంటది అంటే రైలు బండి పెట్టాల కన్నా ఎక్కువ ఉంటది. ఎవరెవరు వీనికి స్టేటస్లు పెట్టిల్లో, ఎవరెవరికి వీనికి విషెస్ పెట్టిల్లో అవన్నీ ఫోటోలు తీసి స్క్రీన్ షాట్లు తీసి స్టేటస్లు పెట్టుకుంటాడు. ఆఖరికి ఆ రోజు రాత్రి పండుకునేటప్పుడు కూడా వాడు ఆ ఫ్లెక్సీలను చెక్ చేసుకుని మంచిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకునే నిమ్మలంగా నిద్రపోతాడు. ఎవరికి ఉపయోగం ఇవన్నీ? ఆ కేకులు, శాల్వాలు, తల్వార్లు, ఫైర్ క్రాకర్స్, ఫ్లెక్సీలు ఎవరికి? అంత పైసా వృధా చేసే బదులు నువ్వు పుట్టి ఏం సాధించినవని అంత సంబరాలు చేసుకుంటాను. ఆ డబ్బులను లేనోనికి ఉపయోగించు. లేని పిల్లలు అంటే పేద పిల్లలకు చదువుల కోసమో, వాళ్ళ తిండి కోసమో, గ్రామాల ప్రజలకో దేనికైనా ఉపయోగించు. నువ్వు పుట్టి ఏదైనా నలుగురికి ఉపయోగపడితే కదా నువ్వు విజయం సాధించినట్టు. ఏం సాధించినవని సంబరాలు? నేను మాట్లాడిన దాంట్లో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.